హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. వాసుకి అంతర్మదనం, ఎపిసోడ్ నెంబర్ 7. వాసుకి మాటల్లో ఆమె గతం. మేము పెళ్ళైన 2 సంవత్సరాలకి హైదరాబాద్ నుంచి మా అత్తగారి ఇంటికి వచ్చాము. ఆ ఇల్లు చూసి నాకు ఏడుపు తన్నుకొచ్చింది. ఒకే ఒక్క గది, మరో వంటగది, ఇంతే. మొత్తం కలిపితే మా ఇంట్లో నా గది అంతా కూడా లేదు. కానీ ఉండాలి కదా, తప్పదు కదా. ఇక మా అత్తగారు, ఆమె సోది భరించలేక నాకు పొద్దంతా తలనొప్పి వచ్చేది. హైదరాబాద్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడటానికి ఎవరూ లేరని అనవసరంగా ఫీల్ అయ్యాను. కానీ అప్పుడు అలా అనిపించింది. ఇప్పుడు అందుకు నిజంగా ఫీల్ అవుతున్నాను. ఇక మా అత్తగారు గ్యాప్ ఇస్తే మా మామగారు వేసుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పే కబుర్లన్నీ కూడా ఒకప్పుడు వాళ్ళు ఎలా బ్రతికింది, ఇప్పుడు ఎలా అయ్యింది, ఇవే మా వాళ్ళు మాట్లాడుతుంటే సగం మాటలు అసలు అర్థమయ్యేవే కాదు. తుంపర్లు వచ్చి మీద పడేవి. ఇక నోటి దుర్వాసన చెప్పక్కర్లేదు. ఆ ఇల్లే ఒక నరకం అంటే ఆ మనుషులు మరొక రకం. ఇక నాతో స్టార్స్ లెక్క పెట్టించారు. ఇవన్నీ కాదు కానీ ఏదో ఒక పనిలో పడదాము అంటే నీకెక్కడ చాతనవుతుందమ్మాయి అని దీర్ఘం తీసి మరీ మా అత్తగారు చేయనీకపోయేవారు. సరే ఇల్లు సర్దుదాము అంటే ఆ ఇంట్లో ఏది ఎక్కడ ఎలా సర్దాలో తెలియక చికాకు వచ్చేసేది. ఇలాంటి ఇంట్లో పడేసావేంటి నాన్న అని ఏడ్చేసేదాన్ని. అలాంటి ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నేను వాళ్ళని ఏం తక్కువ చేయటం లేదు. కానీ నేను పెరిగిన వాతావరణానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న ఆ ఇంట్లో నేను ఎలా ఉండను? ఇక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా ఆయన వంట చేయటం లేదు. ఆయన చెయ్యాలి అనుకున్నా మా మామగారికి భయపడి చేయటం లేదు. ఇక మా అత్తగారు వండే వంటలకు నాకు ఒక్క ముద్దకే వాంతులు వచ్చేవి. తినలేక చేతనికి నా ప్లేట్లోనే అన్నం వేసేసి చేయి కడుక్కునేదాన్ని. నేను వండుతాను అంటే నీ వంటలు మీ మామయ్య గారు తినలేరు అని చెప్పేది అత్తగారు. 1-2 రోజులు సాయంత్రాలు బయటికి తీసుకువెళ్ళి ఏదో ఒకటి పెట్టించేవాడు చేతన్. నేను తిన్నాను. ఇక 3వ రోజు, రోజు బయటంటే కష్టం, అలవాటు చేసుకో అని చెప్పాడు చేతన్. ఆ ఫుడ్ అలవాటు చేసుకోవడమా? ఇక చేతన్ ఉదయం బయటికి వెళ్తే రాత్రి 11 గంటలకో వచ్చేవాడు. ఏంటి ఇంత లేట్ అంటే లోకల్లో ఉంటే అంతే, ఫ్రెండ్స్ ఉంటారు కదా అనేవాడు. ఆ తర్వాత తినేసి పడుకునేవాడు. కనీసం తిన్నావా అని అడిగేవాడు కాదు. ఒకరోజు ఆమె వంట చేస్తుంటే వంటగదిలోకి వెళ్ళాను. చికెన్ వండుతుంది. నాతో మాట్లాడుతూ కూర తిప్పుతుంటే ఆ తుప్పర్లన్నీ ఆ కూరలో పడుతున్నాయి. నాకు కడుపులో తిప్పేసింది. నేను బయటికి పోబోతూ ఉంటే చికెన్ ముక్క ఉడికిందో లేదో అని ఒక పీస్ తీసి కొంచెం కొరికి మళ్ళీ ఆ ముక్క ఆ కూరలోనే వేసింది. ఇక అంతే, నేను బయటికి వచ్చి వాంతులు చేసుకున్నా. మా అమ్మ వంట చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేస్తుంది. అలాగే తను వంట చేస్తున్నంతసేపు అన్నపూర్ణదేవి శ్లోకాలు మనసులో అనుకుంటూ ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇక ఇలా మాత్రం మా అమ్మ ఎప్పుడూ వండలేదు. ఇక నాకు పిచ్చి చికాకు వచ్చేసింది. ఇలా కాదు అని మా మామగారు పనికి, మా ఆయనగారు పని వెతుక్కోవటానికి, మా అత్తగారు చుట్టుపక్కల బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు నాకు కావలసిన గిన్నెలు మళ్ళీ కడుక్కొని గబగబా ఒక ముద్ద అన్నము, ఏదో ఒకటి కొంచెం కూర చేసుకొని తొందరగా ఆ గంజివార్చని వేడన్నంలో ఉడకని కూర వేసుకొని తినేసి మళ్ళీ అన్నీ కడిగేసి పెట్టేదాన్ని. ఇలా రోజుకి ఒక్కసారి భోజనం అయిపోయింది నా బతుకు. చేతన్ నా గురించి పట్టించుకోవడం ఎప్పుడో మర్చిపోయాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకే తెలియదు. అలా 1 నెల రోజులు గడిచాయి. వచ్చాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. పొలం పనులు నడుస్తూ ఉండటంతో వాళ్ళు కూడా నా దగ్గరికి రాలేదు. ఒకరోజు మా అత్త బయటికి వెళ్ళినప్పుడు నేను వంట చేసుకుంటుంటే అప్పుడే ఎవరి మీదనో గొడవ పెట్టుకున్నట్లుంది. ఇంటికి వచ్చింది. ఇక నా వంట ప్రయోగాలు చూసి నానా రచ్చ చేసేసింది. నేను బిక్క చచ్చిపోయాను. ఆమె వాగ్దాటికి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వాళ్ళకి చూపించింది. నేను వండింది తినటం లేదు, కూర నచ్చకపోతే పోయే వండుకోవచ్చు, అన్నం కూడా వండుకుంటుంది, ఏ నా చేతితో వండితే తినదా అని మా మామయ్య గారు వచ్చాక కూడా చెప్పింది. ఆయన ఏం మాట్లాడలేదు. పోన్లే, మా మామయ్య గారు మంచివారు అనుకున్నా. ఆయన సైలెంట్గా ఉండటంతో ఇక 7 ఆ టైం అప్పుడు మా శ్రీవారు చేతన్ వచ్చాడు. ఇక ఇద్దరు కలిసి ఆయన్ని వేసుకున్నారు ఫుల్గా. వాళ్ళు చెప్పే మాటలకు మా ఆయన ఎక్స్ప్రెషన్కి ఈరోజు నన్ను పాతేస్తాడు అనుకున్నా. కానీ ఆయన ఇంట్లోకి వచ్చి నాతో ఏం మాట్లాడలేదు. ఒక ముద్ద అన్నం పెట్టుకొని తిని పడుకున్నాడు. ఏమైనా అన్నా బాగుండేది. తన మనసులో ఏం ఉందో అర్థమయ్యేది. ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటే అదో నరకం. కొందరు వ్యక్తులు ఇంతే, తమ మౌనంతో
ఎదుటి వ్యక్తి ప్రాణాలు తోడేస్తారు. ఇక ఆ రోజు ఫుడ్ కూడా తినలేదు. తెల్లవారింది. నేను లేచి ఫ్రెష్ అయ్యాను. రెడీ అవ్వు, హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంటికి వెళ్ళలేదు కదా, 2 రోజులు ఉండి రావచ్చు అని అన్నాడు చేతన్. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా నా ప్రాణాలకు పోకుండా కాపాడటానికి అని మనసులోనే కోటి దండాలు పెట్టుకొని త్వరగా రెడీ అయ్యాను. నన్ను తీసుకొని మా ఇంటికి వెళ్ళాడు చేతన్. నేను చాలా హ్యాపీగా వెళ్ళాను. ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మ అంటూ మా అమ్మ దగ్గరికి పరుగు పెట్టాను. మా అమ్మ నన్ను పట్టించుకోకుండా బాగున్నారా అల్లుడు గారు అని ఆయన్ని పలకరించింది. ఆ అత్తయ్య బాగున్నా, కూర్చోండి మంచినీళ్ళు తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది మా అమ్మ. నేను అమ్మ వెంట వెళ్తే నా మొహం కూడా చూడకుండా ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ తీసి అల్లుడు గారికి ఇవ్వు, నేను టీ పెట్టుకొని వస్తాను అని అన్నది మా అమ్మ. నేను సరే అని వెళ్ళి ఇచ్చాను. మా అమ్మ టీ తెచ్చి ఇచ్చింది. ఆయన తాగేసి నాన్న గురించి అడిగితే బయటికి వెళ్ళారు, 1 గంటలో వస్తారు అని చెప్పింది అమ్మ. సరే అని ఆయన పేపర్ చూస్తుంటే మా అమ్మ వంటగదిలోకి వెళ్ళింది అల్లుడి కోసం వంట చేయటానికి. నేను అమ్మ వెనక వెళ్తుంటే నన్ను డిస్టర్బ్ చేయకు, వంట చేసి అల్లుడు గారు తిని వెళ్ళే వరకు అని అమ్మ నాకు చెప్పి వంట పనిలో మునిగింది. ఏమైంది అమ్మకి అని నేను ఆలోచిస్తూ నా గదిలోకి వెళ్తూ చేతన్ని కూడా రమ్మని అన్నాను. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు చేతన్. నేను గదిలోకి వెళ్ళి ఇంటి నుండి వచ్చే ముందు ఫ్రెష్ అయినా కూడా మళ్ళీ స్నానం చేయాలి అనిపించి వాష్రూమ్లో దూరి సరిగా అరగంట తర్వాత బయటికి వచ్చాను. తలారా స్నానం చేసేసరికి ఫ్రెష్గా అనిపించింది నాకు. తల డ్రయర్తో ఆరబెట్టుకొని చక్కగా జడ వేసుకొని బయటికి వచ్చాను. నేను నా గది నుంచి బయటికి రావటం, నాన్న ఇంట్లోకి రావటం 2 ఒకేసారి జరిగాయి. నాన్న చేతన్ని పలకరించాడు. చేతన్ అప్పటి వరకు చదువుతున్న పేపర్ మడిచి పక్కన పెట్టేసి బాగున్నా మావయ్య, మీరు బాగున్నారా అన్నాడు. ఆ బాబు అని నాన్న చేతన్కి ఎదురుగా కూర్చున్నారు. నిన్ను నాన్న దగ్గరికి వెళ్ళాను, బాగున్నావా తల్లి అన్నారు నాన్న అదే ప్రేమతో. ఆ ప్రేమకి నాకు ప్రాణం లేచి వచ్చింది. ఆ నాన్న అని అన్నాను. ఇంతలో చేతన్ మావయ్య అని పిలిచాడు. నాన్న చేతన్ వైపు చూశాడు. మీ అమ్మాయి వలన నా ఉద్యోగం పోయింది, అన్నీ సర్దుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నాకు ఇంకా సరైన ఉద్యోగం ఏమీ దొరకలేదు. మీ అమ్మాయి ఏమో మా అమ్మ నాన్నతో ఉండలేకపోతుంది. అందుకే నాకు ఉద్యోగం వచ్చే వరకు తనని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి వెళ్తుంటే బాబు భోజనం చేసి వెళ్ళండి అని పిలిచింది అమ్మ. మా అమ్మ వండింది మీ అమ్మాయి తినటం లేదు, మీరు వండింది నేనెలా తినను అత్తయ్య, అలా తింటే మా అమ్మని అవమానించినట్లే కదా అత్తయ్య అని ఒక్క సెకండ్ కూడా అక్కడ ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చేతన్. అతని మాటలకు నేను పూర్తి షాక్లో ఉన్నాను. నన్ను తొలిచే మొదటి ప్రశ్న నా వలన తన ఉద్యోగం పోవటం ఏంటి అని. ఈయన ఇలా ఇంతలా మాట్లాడతారు అని నాకు అసలే తెలియదు. ఇక అతని బండి అడుగు వెళ్ళగానే మా అమ్మ నా మీద ఇంతెత్తున లేచింది. ఇంకా ఆవిడ మాటలకి నేను కోమాలోకి వెళ్తానేమో అని భయం వేసేసింది. అంతలా నన్ను తిడుతూ ఉంది మా అమ్మ. మరోవైపు ఇదే చేతన్ వర్షంలో విందాము. చేతన్ మనసులోని మాటలు అతని మాటల్లోనే. తనతో 2 సంవత్సరాలున్నా మాకింకా పిల్లలు కలగలేదు. నాకు భయం మొదలైంది. నేను మగాన్ని కానేమో, నాకు పిల్లలు పుట్టరేమో అనుకున్న నేను ఏ టెస్టులు చేయించుకోలేదు. కానీ నాకు ఉన్న కొన్ని అలవాట్ల కారణంగా నాకు ఆ భయం మొదలైంది. ఇక ఇలా కాదు, తప్పంతా తనదే చేయాలి, లేకుంటే నీ నింద మొయ్యలేను అని అనిపించింది. అప్పటికే నా ఉద్యోగం పోయి 3 నెలలైంది. రోజు ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరగటం, ఉద్యోగం దొరకకపోవడంతో దొరికిన చోట అప్పులు చేసి ఇల్లు గడపటం జరుగుతుంది. దానికి తోడు ఈ బాధ. ఇక అప్పటి నుంచి ఉద్యోగం సంగతి దేవుడెరుగు, నా మీద ఏ తప్పు లేకుండా చూసుకోవాలి అని అనుకున్నా. అందుకే మెల్లగా ఇంటికి వెళ్దామన్నా. ఇంటికి వెళ్తే నాకు 2 విషయాలు కలిసి వస్తాయి. మొదటిది, ఇంటి రెంటు ఉండదు. నేను సంపాదించాలి అని ఖచ్చితమేమీ లేదు. నా ఖర్చులకు కూడా మా నాన్నే ఇస్తాడు. ఇక రెండవది, నా తప్పులు కప్పిపుచ్చడానికి నా బంధుగణమంతా అక్కడే ఉన్నారు. అందుకే ఊరు వెళ్దాము అని అంత పట్టుబట్టాను. అయితే నా వాసు ఊరికే ఏమీ ఒప్పుకోలేదు. తనను ఒప్పించడానికి 2 నెలలు కష్టపడాల్సి వచ్చింది. అప్పటికే నాకు దాదాపు 3 లక్షల అప్పులు అయ్యాయి. ఎలానో ఊరు వెళ్ళడానికి తను ఒప్పుకుంది అనుకుంటే ఇంతలో మా మామగారు అడ్డు తగిలారు.
ఇక అప్పటికప్పుడు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ ఆయనతో చెప్పేశాను. వాసు నాతో ఇక్కడ సరిగా ఉండటం లేదు, ఒక్కతే ఒంటరిగా ఫీల్ అవుతుంది, ఊరికే ఇంటికి వెళ్తాను అని నన్ను చిరాకు చేస్తుంది, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని మెంటల్ టార్చర్ చేస్తుంది. ఇక్కడే ఉంటే తను నాతో సంసారం కూడా చేసేలా లేదు. తన టెన్షన్లో పడి నాకు ఉద్యోగం కూడా పోయింది. ఇక ఇప్పట్లో ఇక్కడ దొరుకుతుంది అని కూడా నమ్మకం లేదు అని చాలా అంటే చాలా చెప్పి ఒప్పించాల్సి వచ్చింది. ఇక చివరికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. అమ్మయ్య అనుకున్నా. ఇలా ఉన్న ఫలంగా అప్పుల వాళ్ళకి టోపీ పెట్టేసి హైదరాబాద్ నుంచి సొంత ఇంటికి ప్రశాంతంగా మకాం మార్చేశాను నేను, నాతో పాటు వాసుకి కూడా. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే, అమలు అంటూ పిలిచింది గంగ. ఏంటి అని పెడసరంగా అడిగింది వాసుకి. అల్లుడు గారు రారంట అని అడిగింది గంగ. ఏ నేను వచ్చాను సరిపోలేదా అని అడిగింది వాసుకి. ఏంటి నాతో మాట్లాడటం అంటేనే కయ్యం లేస్తున్నావు అని అడిగింది గంగ. కూతురు గురించి ఆలోచన లేని, కూతురు మనసేంటో తెలియని తల్లితో ఏ కూతురైనా అలానే మాట్లాడుతుంది. నీ బతుకు బాగుండాలి అనే కదా నేను ఇదంతా చేసింది అంది గంగ. ఇప్పుడు వెలిగిపోతుంది కదా అంది వాసుకి. ఏమైందంటే ఇప్పుడు నీ బతుక్కి? కాలు కందనివ్వని అత్త, చెయ్యి కందనివ్వని భర్త, ఆడబిడ్డల పోరు లేదు. ఏం కావాలన్నా క్షణాల్లో చేస్తారు తెస్తారు. ఆ అబ్బాయి ఎంత మంచివాడు, నువ్వే తనని అర్థం చేసుకోకుండా ఉంటున్నావు అంది వాసుకి తల్లి. అమ్మా ఇంకొక మాట మాట్లాడితే నేను ఇప్పుడే పోతాను అంది వాసుకి. ఈ బెదిరింపులకి ఏం తక్కువ లేదులే, ఉంటే ఉండు పోతే పో అంది గంగ. నేను పోవాలనే కదా నువ్వు అలా మాట్లాడేది, 4 రోజులు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా అంది వాసుకి. నువ్వు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా చేసేది తినటం, బెడ్కి ఫోన్ చూడటం అంతే కదా అంది గంగ. నా ఇష్టం, పుట్టింటికి వచ్చినప్పుడు చూడాల్సిన బాధ్యత నీది, అత్తింట్లో వచ్చి చేయమంటే అప్పుడు అడుగు, అంతేకాని నా జోలికి రాకు, నాతో మాట్లాడకు అంది వాసుకి. తల్లిని నేను కాకుండా ఎవరంటారే అంది వాసుకి. ఇంతలో గంగా అని విశ్వనాథ్ వాయిస్ వినిపించింది. వచ్చారీనా, బిడ్డనొక్క మాట కూడా నన్నివ్వడు అని గునింది గంగ. వాసుకి తండ్రిని చూసి కళ్ళనీళ్లతో గదిలోకి వెళ్ళింది. అది చూసి ఎందుకు ఇక్కడికి వచ్చిన 4 రోజులు కూడా దాన్ని మనశ్శాంతిగా ఉండనివ్వవు అని విసుగ్గా అడిగాడు విశ్వనాథ్. మీరు అదే మాట, అది కూడా అలానే అంటుంది. చక్కగా సంసారం చేసుకోమని అన్నాను, అది తప్పే తండ్రి కూతురికి అని మూతి తిప్పింది గంగ. ఎక్కువైంది, పొయ్యి మంచినీళ్ళు తీసుకొనిరా అంటూ అక్కడే కూర్చున్నాడు విశ్వనాథ్. ఓ గంటకి వాసుకి బయటికి వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. అప్పటికే ఆమె బాగా ఏడ్చినట్లు ఆమె మొహం చూస్తేనే తెలుస్తుంది. నాన్న అని నెమ్మదిగా పిలిచింది వాసుకి. ఏంటి తల్లి అని అడిగాడు విశ్వనాథ్. నేను సాయంత్రం బయలుదేరుతాను నాన్న అని అడిగింది వాసుకి. రాత్రి అడిగితే 2 రోజులు ఉంటాను అన్నావు కదరా అన్నాడు విశ్వనాథ్. లేదు నాన్న, ఉండాలి అని లేదు, నెక్స్ట్ వీక్ వస్తాను మళ్ళీ అంది వాసుకి. అమ్మలు ఇక్కడే ఉండరాదు, విడాకులు ఇప్పిస్తాను అన్నాడు విశ్వనాథ్. లేదు నాన్న, వెళ్తాను, ఇక ఈ బతికింతే అంది వాసుకి. విశ్వనాథ్ గారు బాధగా కూతుర్ని చూశారు. మీరు బాధపడకండి నాన్న, నేను బాగానే ఉన్నాను, అమ్మ చెప్తుంది కదా, కాలు కందనివ్వని అత్త, చెయ్యి కాలనివ్వని భర్త అని, అలానే బాగానే ఉంది, నేను బాగానే ఉంటాను. ఆయన భుజంపై వాలి కళ్ళు మూసుకుంది వాసుకి. ఆమె మూసిన కన్నుల నుంచి మాకు ఇక్కడ చోటు లేదు అని 2 కన్నీటి బొట్లు విశ్వనాథ్ గారి చేతిపై పడ్డాయి. ఆయన మౌనంగా మారిపోయారు. వాళ్ళిద్దరిని చూసి గంగగారు వంటగదిలోకి వెళ్ళి ఏడ్చేశారు. మరోవైపు చిన్న అని పిలిచింది శైలజ. అమ్మ అన్నాడు చేతన్. రేపు మీ ఆవిడ వస్తుంది కదా అంది శైలజ. రేపు కాదమ్మా, ఎల్లుండి రావచ్చు అని చెప్పాడు చేతన్. అయితే ఈరోజు రొయ్యల వేపుడు చేసుకుందాం, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకునిరా అంది శైలజ. సరే అమ్మా అన్నాడు చేతన్. రేపు మాత్రం మటన్ రా, కాళ్ళు తలకాయ కావాలి, మటన్ షాప్లో ఈరోజు చెప్పు అంది శైలజ. ఆ మాటతో అబ్బా అమ్మ ఎందుకంత ఆశ అని అడిగాడు చేతన్. ఒరే నీకు అలానే ఉంటుంది, మీ ఆవిడ ఉన్నప్పుడు నా తిండి గురించి పెద్దగా ఏం అనకపోయినా అదో భయం కనుక తినలేను, అది లేనప్పుడైనా నాకు నచ్చింది కడుపు నిండా తినాలి కదరా అంది శైలజ. సరేలే తెస్తాను అన్నాడు చేతన్. సాయంత్రం వచ్చేటప్పుడు తినడానికి ఏమైనా తీసుకురా అంది శైలజ. సరే అమ్మా, కానీ ఈ ఇల్లేంటి ఇలా ఉంచావు, మొత్తం శుభ్రం చేయొచ్చు కదా
అన్నాడు చేతన్. రేపు సాయంత్రం చేస్తానులే, ఎల్లుండి కదా మీ ఆవిడ వచ్చేది అంది శైలజ. సరే నీ ఇష్టం అమ్మా అని చేతన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శైలజ గారు చక్కగా హాల్లోని దివాన్ కాట్ మీద పడుకొని టీవీలో ఛానల్స్ మారుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరోవైపు నాన్న కార్ అంది వాసుకి. రెడీగా ఉంది వాసు అన్నాడు విశ్వనాథ్. వెళ్తున్నాను నాన్న అంది వాసుకి. వెళ్ళి వస్తాను అని చెప్పాలి అన్నాడు విశ్వనాథ్. వాసుకి నవ్వి వెళ్ళొస్తాను నాన్న అన్నది. అప్పటికే గంగ కారులో ఏవేవో సర్దేశారు. తల్లి వైపు చూసి హక్ చేసుకొని వెళ్ళి కారులో కూర్చుంది వాసుకి. తల్లి తండ్రి ఆమెకి వీడ్కోలు తెలిపారు. వాసుకి ఇంటికి స్టార్ట్ అయింది. అప్పుడే అక్కడ అత్తగారు రొయ్యలు క్లీన్ చేస్తున్నారు. వాసుకి వెళ్ళేసరికి రొయ్యల వేపుడైతే అవుతుంది, కానీ తింటారా లేదా అనేది తెలియదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే మీరు వెంటనే సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే స్టోరీలోని మీకు వాసుకి వర్షను, చేతన్ వర్షను, అలానే ప్రెజెంట్ టెన్సు అన్నీ మిక్స్ అవుతున్నాయి. దానివలన మీకు స్టోరీ అర్థమవుతుందో కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఈ స్టోరీకి పూర్తిగా వ్యూ కౌంట్ తగ్గింది, అందుకే స్టోరీ ఎక్కువగా ఇవ్వటం లేదు. సో ఇక నుంచి డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.